హాయ్ అండి. పిల్లలైతే స్కూల్‌కెళ్లారు. మా ఇంట్లో బట్టలైతే ఎక్కువైపోయినాయి. ఎక్కడ ఆరబెట్టుకోవాలో తెలియక ఇంట్లోనే తాడు కట్టుకొని బాల్కనీలో ఆరబెట్టుకుంటున్నాము. తర్వాత ఇల్లంతా నీట్‌గా తుడుచుకొని, ఒత్తుకొని ఈ పనులన్నీ చేసుకునేసరికి సరిపోద్దండి. తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత నాకైతే కొంచెం ఆకలనిపించింది. అందుకే దోస వేసుకుందామని దోస వేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఈరోజు టమాటా చట్నీ చేశామండి. మీ ఇంట్లో ఏం చేశానో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మా పిల్లలకి టమాటా చట్నీ అంటేనే ఇష్టం. ఈ టమాటా చట్నీలో టమాటా, ఉల్లిగడ్డ కొంచెం కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. పోపు పెట్టుకోవాలి. నాకైతే ఇలానే ఇష్టం. మీకెలా ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. తర్వాత మధ్యాహ్నానికి ఇదేంటి ఆంటీ మునగాకిస్తే మునగాకు, పెసరపప్పు వండుకుందామని చూశాను. పెసరపప్పును ముందుగానే ఉడకబెట్టాను. తర్వాత పోపు ఇలా పెట్టుకున్నానని అందులో ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ పెసరపప్పుని అందులో ఒలిపేసానండి. అయిపోయినట్టేని ఇంకొంచెం దగ్గరగా ఉడకబెడితే మునగాకు పప్పు రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.